ఓకే, నా పేరు భరోతు సురేష్ అండి. చెవలపాడు పెద్దతండ నాది. ముందుగా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అంబేద్కర్ స్టడీ సెంటర్ గురించి మొన్న 23వ తారీఖు జనవరి నెల 2025 నాడు ప్రారంభించారు ఈ స్టడీ సర్కిల్. అందరికీ ఉచిత కోచింగ్ అందాలనే ఉద్దేశంతో మన తిరూరు ఎమ్మెల్యే గారు కొలిగుడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఫ్రీ కోచింగ్ నేను మొదటి కాండ్ నుంచి కూడా వస్తున్నాను. ఒకరోజు కూడా క్లాసులు అటెండ్ కాకుండా లేకుండా డైలీ వస్తున్నాను నేను. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ ఫస్ట్ ఏమనుకున్నారంటే ఉచితం అంటే ఏదో డమ్మీ వాళ్ళని తీసుకొచ్చి అలా చేపిస్తారని చెప్పేసి అనుకున్నారు అందరూ. కానీ నేను ఫస్ట్ నుంచి వస్తున్నా కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే చాలా అద్భుతమైన ఫ్యాకల్టీతో ఖర్చు మొత్తం ఎంతైనా సరే ఎమ్మెల్యే గారు భరించుకుంటా అన్నారని చెప్పేసి రాంబాబు గారు కూడా, మన విన్నర్ కోచింగ్ అధినేత రాంబాబు గారు ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ ఉచిత కోచింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఇది ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్లు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక 20-25 రోజులు అంటే ఒక నెల రోజుల్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఒకటి, ఆర్ఆర్బి ఒకటి, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అందరూ చాలామంది ఈ లోకల్లో ఈ తిరూరు నియోజకవర్గమే కాకుండా బయట నుంచి దూరభారాల నుంచి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఉచిత కోచింగ్ సెంటర్ అనేది ఇక్కడ ఈ తిరూరు నియోజకవర్గంలో పెట్టడం ముందుగా ఫస్ట్ ఎవరికంటే మా SC/ST వాళ్ళకి, వెనుకబడిన కులాల వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా, ఇది అంటే ఒక ఎమ్మెల్యే గారు ప్రారంభించారు కాబట్టి ఏదో రాజకీయంగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే ఇది నిజంగా రాజకీయాలకు అతీతంగా, అసలు రాజకీయం అనేదే ఇక్కడ లేకుండా SC/ST వాళ్ళకి అలాగే ఇతర వర్గాల వాళ్ళకి కూడా ఉచితంగా, అంటే కుటుంబ పరంగా కొంచెం ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చాలా మంచి అవకాశం కల్పించారు మా ఎమ్మెల్యే గారు. అలాగే ఫ్యాకల్టీ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే మధు గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన నిజంగా నేనైతే ఇప్పుడు దాకా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదండి, ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను ఇప్పటికి కానిస్టేబుల్ ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను మెయిన్స్ రాయటం. కానీ నాకు కోచింగ్ లేక, నేను ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను ఎక్కడ కోచింగ్ ఇప్పుడు దాకా అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి నేను రావటం. ఉచితంగా ఇస్తున్నారనే ఉద్దేశంతోనే వచ్చాను నేను. కానీ ఇక్కడ ఫ్యాకల్టీ పరంగా చూస్తే జీకే అయితే మధు గారు, అలాగే మొన్న జరిగినటువంటి డాక్టర్ అలీ గారిది పాలిటీ సబ్జెక్ట్ కానివ్వండి, జాగ్రఫీ రాంబాబు గారిది కానివ్వండి, అలాగే రీజనింగ్ కూడా లక్ష్మయ్య గారిది, అసలు నెంబర్ 1 అంటే నెంబర్ 1 అండి. నిజంగా డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి నిజంగా ఇచ్చినా కూడా ఇలాంటి ఫ్యాకల్టీతో ఇలా ఉచిత కోచింగ్ అనేది ఇప్పించడం అనేది చాలా అద్భుతం అండి. ఇది రాజకీయాలు అతీతంగా నడుస్తుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల, అంటే ఇప్పటికే నాకు తెలిసి మ్యాక్సిమం దూరభారణ అంటే కృష్ణా, NTR డిస్టిక్, తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆల్రెడీ క్లాసులు వింటున్నారండి ఉచిత కోచింగ్లో. ఫ్యాకల్టీ పరంగా అయితే నెంబర్గా ఉంది. అలాగే దూరభారాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ హాస్టల్ సదుపాయం అనేది కల్పించారు ఇక్కడ. దీనికి అయితే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి అయితే అభినందనలు. రాంబాబు గారు కూడా మోటివేషన్ క్లాసులు చెప్పడం కానీ, అంటే ఎలా ఒక విద్యార్థి కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటనేది అది కూడా చక్కగా మోటివేట్ చేస్తా అందరినీ అయితే మంచి గాడిలో పెడుతున్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నిజంగా అభినందనలు. అలాగే రాంబాబు గారికి కూడా